ఇక రాహుకేతువులు వీళ్ళు ఛాయాగ్రహాలు. వీళ్ళు ఛాయాగ్రహాలు అంటే ఏ విధమైనటువంటి ఛాయాగ్రహాలు అంటే, ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం మన జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహాలతో, సూర్యుడితో కలిసి రాహు ఉన్నాడు అనుకోండి, ఆదివారం నాడు రాహుగ్రహ ప్రీతి కొరకు రాహువును ఆదివారం నాడు పూజించడం ద్వారా రాహువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అలా మన జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహాలతో మనం ఏ విధమైనటువంటి గ్రహాలతో రాహువు కూడుకుని ఉన్నాడో, రాహుకేతువులు ఇద్దరూ కూడా కూడుకుని ఉన్నారో వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందడం కోసం కలిసి ఉన్నటువంటి గ్రహ వారం ఏదైతే ఆ వారంతో, సోమవారం అయితే చంద్రుడితో కలిసి ఉంటే సోమవారం, కుజుడితో కలిసి ఉంటే మంగళవారం, ఇలా ఆ వారంతో మనం పూజించడం ద్వారా మనం రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏ విధమైనటువంటి ఫలితాలను మనం ఆశించి రాహుకేతువులను పూజించాలి అంటే కనుక, రాహువును పూజించడం కోసం రాహువు ప్రత్యేకంగా కళ్ళకు అధిదేవత. మనం చూసేటటువంటి విషయాలు కావచ్చు, మన కళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, అలాగే మనం ఎవరినైనా కంటి చూపు అనేటటువంటి విషయానికి రాహువు అధిదేవత. ఇలా ఆ రాహువు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆ యొక్క స్థానాన్ని బట్టి కూడా మనం ఆదివారం, ఈ యొక్క 7 వారాలలో ఏ విధమైనటువంటి గ్రహంతో ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించుకుని రాహువును ఆరాధించడం ద్వారా మనకు కళ్ళకు సంబంధించిన బాధలు అనేటటువంటివి తొలగుతాయి.